విడుదల రజనీ అరాచకాలు మొత్తం బయటకు తీసి తిన్నదంతా కక్కిస్తామని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రజనీ చిలకలూరిపేటలో అరాచకాలు చేసి గుంటూరు పారిపోయిందని తెలిపారు. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో మరోసారి చిలకలూరిపేటకు వచ్చిందని ఆయన చెప్పారు. రజనీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదని పుల్లారావు స్పష్టం చేశారు. భూములు పడిపోయారు. సిగ్గు లేకుండా 7 నెలల తర్వాత ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కలవారిపాలెం అంటే ఇప్పుడే చెప్తున్నాడు మా విజయ్ కుమార్ గారు. కపిలవాయి 400 ఎకరాలంట. తేలుస్తాను ఎక్కడ వదిలిపెట్టం. ఇప్పటి వరకు ఇంకా మేము పూర్తిగా పోలేదు. జాతకం మొత్తం బయటికి తీస్తాం. మొత్తానికి సమాధానం చెప్పిస్తాం. చెప్పించేదాకా వదిలిపెట్టాం. నీ అరాచకాలన్నీ నేను ఎదుర్కొన్నా. దేనికైనా రెడీ. మేము అరాచకాలు చేసి అవినీతికి పాల్పడి ఎక్కడుంటావో తెలియని పరిస్థితుల్లో ఉండి పురుషోత్తపట్నంలో అని మా ఊరు అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. పురుషోత్తపట్నం అని పేరు చెప్పే అర్హత కూడా లేదు. ఆ విధంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. నీ మీద కేసు పెట్టగానే వచ్చిందా? 7 నెలలు ఏమైపోయావు? 7 నెలలు ఏమైపోయావు అని నేను అడుగుతా ఉన్నాను. 7 నెలలు ఎక్కడున్నారు? ఒకరేమో అమెరికా పోతున్నారని చెప్తున్నారు, ఒకరేమో హైదరాబాద్ పోయారని చెప్తా ఉన్నా. ఎక్కడున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 7 నెలలు ఎక్కడ దాక్కున్నావు? ప్రజలకు అందుబాటు ఉన్నావా? కాబట్టి గుంటూరులో పోటీ చేసావు. మరి అక్కడికి ఏం సమాధానం చెప్తావు? గుంటూరులో పోటీ చేసిన వాళ్ళకి పేట వాళ్ళకి చెప్పదా? గుంటూరులో పోటీ చేసి గుంటూరు వాళ్ళకి 11 దూరం అయిపోయింది అంటే ఈరోజు వచ్చి నేను కలబొల్లి మాటలు చెప్తాను, నీతి మాటలు చెప్తాను. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నీ అరాచకాలు మొత్తం బయటికి తీస్తాం. నీ దోపిడంతా కక్కిస్తాను. ఎక్కడ వదిలిపెట్టమని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. భూబకాసురుల